హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే కేఆర్ఎస్ డ్యామ్ దగ్గరికి వచ్చాను. డ్యామ్ ఆనుకొని కావేరీ నది పారుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫాస్ట్గా పారుతుండదో. నీళ్ళు అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ నీళ్ళు అయితే రెండు రాష్ట్రాలకు పోతాయి ఫ్రెండ్స్, కర్ణాటక అండ్ తమిళనాడు. చాలా చాలా ఫాస్ట్గా పారుతుండదు ఫ్రెండ్స్. నది అయితే ఫుల్ టైమ్ 24 అవర్స్ నీళ్ళు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ ముందరపక్క కనపడేది డ్యామ్ గేట్లు ఫ్రెండ్స్. ఇయే డ్యామ్ గేట్లు, కేఆర్ఎస్ డ్యామ్. దీని గురించి చరిత్ర చెప్తాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక చరిత్రలోకి వెళ్తే, మైసూరులో ఉండే మాండ్య డిస్టిక్ కర్ణాటకలో ఉంది. ఈ డ్యామ్ నిర్వహించిన రాజు పేరు శ్రీ కృష్ణ రాజసాగర్ వడియార్ గారు నిర్మించారు. అప్పటి మహారాజు ఫ్రెండ్స్ ఈయన శ్రీ కృష్ణ రాజసాగర్ వడియార్. ఆ పేరుతోనే షార్ట్కట్లో కేఆర్ఎస్ డ్యామ్ అని పేరు పెట్టారు ఫ్రెండ్స్. ఆయన పూర్తి పేరు కృష్ణ రాజసాగర్ వడియార్. చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే బ్రహ్మాండంగా ఉన్నది. చూడండి స్టూడెంట్స్లు ఇప్పుడు చూడండి బస్సులో అయితే డ్యాన్స్ చేస్తున్నారు, మ్యూజిక్ వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఫుల్ జనాలు అయితే ఫుల్ నిండిపోయినారు ఫ్రెండ్స్. బస్సులో అయితే ఫుల్ మజా చేస్తున్నారు, మ్యూజిక్ వేసుకొని డ్యాన్స్. ఈ డ్యామ్ నిర్మించిన తేదీ చెప్తాను వినండి ఫ్రెండ్స్. 1911 స్టార్ట్ చేసినారు ఫ్రెండ్స్. 1911 ప్రారంభించారనమాట ఈ డ్యామ్ పనులు. 1932లో డ్యామ్ పనులు మొత్తం కట్టించి పూర్తి అయిపోయింది. 1932లో డ్యామ్ పనులన్నీ పూర్తి అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ డ్యామ్కి అయిన ఖర్చు ఫ్రెండ్స్ 10.34 మిలియన్ రూపీస్, మన ఇండియన్ రూపీస్ 10.34 మిలియన్స్. US డాలర్ వచ్చి $1,20,000 ఫ్రెండ్స్. ఈ డ్యామ్ హైట్ ఎక్కువ ఉన్నది ఫ్రెండ్స్. హైట్ అయితే ఎక్కువ ఉన్నది, 39.8 మీటర్స్, 131 ఫీట్ ఉన్నది ఫ్రెండ్స్. వెడల్పు అయితే 2.620 మీటర్స్, 8.600 ఫీట్స్ ఉన్నది ఫ్రెండ్స్. ఈ డ్యామ్ విస్తీర్ణం అయితే 10.619 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 10 కిలోమీటర్లు, ఇంచుమించు 11 కిలోమీటర్లు ఉన్నది ఫ్రెండ్స్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ డ్యామ్ దగ్గరికి పోవాలంటే మెయిన్ ఎంట్రన్స్. కానీ చూడండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. టికెట్ల కోసము మొత్తం వెయిటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మెయిన్ గేట్ తెరిస్తేనే అందరూ లోపలికి వెళ్ళాలా. మొత్తానికి అయితే లోపలికి వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, హైట్ అయితే చూడండి, నేను చెప్పినా చూడండి ఇప్పుడు హైట్ ఎంత హైట్ ఉందో చూడండి. వెడల్పు అయితే ఈ పక్క నుంచి ఆ పక్క దాకా ఫ్రెండ్స్ సుమారుగా ఒక 10 కిలోమీటర్లు ఉంటుందండి. మొత్తం డ్యామ్ మొత్తం 10 కిలోమీటర్లు మొత్తం ఉన్నది. జనాలు అయితే ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇది వంతెన కట్టినారా, ఆడికి లైటింగ్ షో వేస్తారు ఇప్పుడు నైట్ అయితే. లాస్ట్లో రైట్ సైడ్లో అక్కడనే లాస్ట్లో వచ్చి లైటింగ్ షో ఉంటుందన్నమాట. అక్కడైతే చూసేదానికి జనాలు అయితే ఎక్కువ ఫుల్గా పోతున్నారు. ఈ డ్యామ్ ఫ్రంట్ సైడ్ ఫ్రెండ్స్. చూడండి జనాలు అయితే చూడండి బ్రిడ్జ్ మీద ఎంతమంది ఉన్నారో. నా వెనకాల అయితే ఇంకా వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే చాలా ఇక్కడ సండే ఎవ్రీ సండే ఫుల్ జనాలు అవుతారు ఫ్రెండ్స్. ఇదే నైట్ సండే వేస్తారు ఫ్రెండ్స్ లైటింగ్ షో. మ్యూజిక్తో పాటు లైటింగ్ షో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఎక్కువగా స్టూడెంట్సే ఉన్నారు ఇక్కడైతే. సండే అయితే స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తారు. మొత్తం ఇక్కడ పబ్లిక్ మొత్తం ఫుల్ నిండిపోయింది ఫ్రెండ్స్. లైటింగ్ మొత్తం ఆఫ్ చేసినారు కాబట్టి ఎవరు ఎక్కువగా కనపడలేదు. అక్కడ ముందర పక్క అయితే అంతే ఫుల్ అయిపోయింది. ఇకపోతే ఈ డ్యామ్ ఆనుకొని కావేరీ నది కూడా పారుతున్నది ఫ్రెండ్స్. కావేరీ నది అటాచ్ ఉండదు ఈ డ్యామ్కు. ఈ తర్వాత డ్యామ్ ముందర పక్క అయితే బృందావన్ గార్డెన్ చూడండి ఫ్రెండ్స్. ఆడ ముందర పక్క కనపడుతుంది చూడండి లాస్ట్లో, అదే బృందావన్ గార్డెన్. ఈ డ్యామ్ ఆనుకొనే బృందావన్ గార్డెన్ కట్టించారు అప్పటి మహారాజు కృష్ణ రాజసాగర్ వడియార్ గారు. ఈ రెండు రాష్ట్రాలకు మంచినీటి సదుపాయం కల్పించారు. ఈ తమిళనాడు, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలకు మంచినీటి సదుపాయం బాగుండదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.